ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ బొజ్జ గణపయ్య కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. ప్రేక్షకుడికి నమస్కారం. అమ్మ, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా జీ తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకందరికీ వినాయకుడి అనుగ్రహం వలన ఏ ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ శుభప్రదంగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అమ్మ, నిన్న గోపురంలో వినాయక చవితి రోజు పూజా విధానం ఎలాగో తెలియజేశారు. అయితే ఈ రోజు మన శుభమస్తులో అసలు గణపతి జననం ఎలా జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం అమ్మా. తప్పకుండా. ఎందుకంటే గణపతి జననం గురించి చాలా రకాల కథనాలు ఉన్నాయి. పురాణాల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కల్పంలో ఒక రకమైనటువంటి కథ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ఏమిటంటే శ్వేతవరాహ కల్పంలో గణపతి జననం ఏ విధంగా జరిగింది అంటే, ఈ కథ అందరికీ తెలిసిందే అయినా కూడా మూలాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఒకప్పుడు జయ విజయ అని చెప్పేసి పార్వతీదేవికి ఇద్దరు సఖులు. వారిద్దరూ అన్నట్ట, శివుడి దగ్గర ప్రమథ గణాలు ఉన్నాయి, ఆ గణాలన్నిటికీ కూడా ఒక అధిపతి అనేటువంటి వాడు ఉంటే బాగుంటుంది, అలాంటి అధిపతిని మీరు నియమిస్తే బాగుంటుంది కదా అని అన్నట్ట. పార్వతీదేవి ఆలోచించి ఒక చిరునవ్వు నవ్విందిట. ఆ రోజు స్నానం చేసే ముందు ఆవిడ పసుపు నలుగు పిండి అంటాం కదా, అలాంటి పిండితో ఒక అందమైనటువంటి బాలుణ్ణి తయారు చేసి ప్రాణం పోసిందిట. మాత ఏమిటి ఆజ్ఞ, నేనేం చేయాలి నీకు అన్నట్ట. అంటే ఆయన చేతికి ఒక కర్రను ఇచ్చి, ఈ ద్వారపాలకుడిగా ద్వారం దగ్గర కూర్చో, ఎవ్వరు వచ్చినా లోపలికి రానివద్దు అందిట. తన దగ్గర ఉండేటువంటి శస్త్రాస్త్రాలు శక్తి సామర్థ్యాలన్నీ కూడా అతనికి ఆవిడ ధార పోసిందిట. పోసి ఆవిడ స్నానానికి వెళ్ళిపోయింది. ఇంకేముంది, ద్వారపాలకుడిగా కూర్చున్నాడు, తల్లి ఆజ్ఞ, కర్ర పుచ్చుకుని కూర్చున్నాడు. శివుడే వచ్చాడు. శివుణ్ణి కూడా అతను లోపలికి పోనివ్వలేదు. నా ఇంటికి నన్ను రానివ్వకపోవడం ఏమిటి అన్నట. ఎవరైనా కానీ మా మాత ఆజ్ఞ, నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు ఎవరు ఇతను ఇక్కడ కూర్చున్నాడు, ఇతని సంగతి చూడమని చెప్పేసి శివుడు తన శిష్యుల్ని, గణాల్ని, రుద్రగణాలన్నింటినీ కూడా పంపించాట. అందరూ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత శివుడే వచ్చాట. ఉగ్రుడై వచ్చాడు. ఉగ్రుడై వచ్చి ఏం చేశాడు, త్రిశూలంతో తల నరికేశాడు. ఆ తల నరికేసేసరికి అప్పుడు అంత హాలహాలం పుట్టి పార్వతీదేవి బయటకు వచ్చిందట. అయ్యో, ఇతను మన పుత్రుడు, ఇతన్ని హతమార్చారేమిటి అని. కార్యకారణాలు దానికి చాలా ఉంటాయి. ఎందుకంటే గణపతి ద్విజన్ముడు కావాలి, ద్విరూపుడు కావాలి అనేటువంటిది ఉందన్నమాట. ఎందుకంటే ద్విజన్ముడు అంటే ఒకసారి మరణించి మళ్ళీ జన్మ ఎత్తడం అని, లేదా రెండో జన్మ ఎత్తడం అని. ద్విరూపుడు అంటే రెండు రకాల రూపం కలిగి ఉన్నాడు కదా. అందుకని అప్పుడు ఏం చెప్పాడంటే, రుద్రగణాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళండి, ఉత్తర దిక్కుగా పడి ఉన్నటువంటిది ఏది ఉన్నా ఆ ప్రాణి యొక్క తలను తీసుకురండి అని. ఒక ఏనుగు ఉత్తర దిక్కుగా ముఖం పెట్టుకుని పడుకుందిట. అందుకనే చెప్తారు, ఉత్తరం వైపు తలపెట్టి ఎవరు పడుకోకూడదు అని. ఏనుగు ఉంది కాబట్టి ఆ ఏనుగు తలను తీసుకొచ్చి ఈ బాలుడికి అతికించారట. మళ్ళీ శివుడు ప్రాణం పోశాడు. ఎందుకంటే మృత్యుంజయుడే ఆయన కదా. ఆ తర్వాత అతను లేచి కూర్చున్నట. అందరికీ కూడా చెప్పాట, ఇక్కడి నుంచి ఇతని పేరు గణపతి, గణాలన్నిటికీ కూడా అధిపతిగా ఉంటాడు. ఎవరైనా ప్రథమంగా ఈయనకి పూజ చేసిన తర్వాతనే అందరికీ చెయ్యాలి. ఏది ప్రారంభం చేసినా మొట్టమొదటిగా ఈ గణపతికి పూజ జరగాలి. శివుడికి పూజ చేసినా, అమ్మవారికి పూజ చేసినా, ఇంకెవరికి పూజ చేసినా, ఏ రూపంలో భగవంతుణ్ణి కొలిచినా మొట్టమొదటిగా గణపతిని కొలవాలి. సర్వ విఘ్నాల్ని కూడా ఆయన తొలగించేస్తాడు, విఘ్నాధిపతిగా ఆయన పేరు పొందుతాడు అని చెప్పేసి సకల వరాలు ఆయనకి ఇచ్చేట. ఓకే, అలాగే వినాయక వ్రతం ఏ విధంగా చేయాలంటారు? ఎవరైనా సరే, ఇవాళ వినాయక చవితి కదా, చక్కగా వినాయకుడిని ఒక పీట మీద పెట్టి ఆయనకి కావలసినటువంటి పత్రి, ముఖ్యమైనటువంటిది గరిక, 21 రకమైనటువంటి పత్రి ఈరోజు ఆయనకి పెడతారు. అనేక రకాల ఫలాల్ని పెడతారు. తర్వాత లడ్డూల్ని పెడతారు. ఆయనకి ఒక పాల వెల్లి కట్టి చక్కగా గణపతిని ఒక పీట మీద పెట్టి ఆయనకి రకరకాలుగా అలంకారాలు చేసి, తర్వాత గణపతి అథర్వ శీర్షంతో ఆయనకి అభిషేకం చేసి అర్చనలు చేయాలి, నైవేద్యం పెట్టాలి. ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు. ఇలాంటి నియమాలన్నీ ఉంటాయి. తప్పకుండా వ్రత కథ చదువుకోవాలి. గణపతి వ్రత కథ చదువుకొని అక్షితలు వేసుకోవాలి.
అలా చేసి గణపతికి నైవేద్యాలు పెట్టి రకరకాల పిండి వంటలు నైవేద్యం పెడతారు. వాటిలో ముఖ్యంగా మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డూలు ఇలాంటివన్నీ నైవేద్యం పెడుతూ ఉంటారు. కథ చదువుకుని, ముఖ్యంగా ఏమిటంటే కథ చదువుకుని అక్షతలు వేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఓకే అమ్మ, ప్రతి యశ్వంత్ కుమార్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్కారం అండి. యశ్వంత్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఆగస్ట్ 23, 1996 రాత్రి 7:01 గుంటూరులో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. ఇప్పుడు నేను ట్రిపుల్ డిపార్ట్మెంట్ అంటున్నది, నాది బ్రాంచ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాను నేను సిఎస్సి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లోకి. అది అవుతుందా లేదా అదొక కొంచెం డౌట్. చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చండి, చేంజ్ చేసుకోవచ్చు. కెరీర్కి మీకు ఏ ఇబ్బంది లేదు. మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇప్పుడు మీకు ఉన్న ఇబ్బంది అంతా కూడా ఏమిటంటే ఏలినట్స్ అని నడుస్తోందండి. గ్రహాల స్థితిగతుల్ని అనుసరించి మాత్రం ఎలాంటి లోపం కనిపించటం లేదు. మీరు కంప్యూటర్ సైన్స్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడున్న దానిలో కూడా కొంత కృషి చేస్తే మీరు అందులో కూడా మంచి మార్కులతో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, మరి విన్నారు కదండి, చేంజ్ చేసేదానికంటే కొంచెం కృషి చేస్తే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. మరి ఇంకా చాయిస్ మీదే, ఆలోచించుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయని చెప్పేసి అంటున్నారు కదా, మరి దానికి పరిహారంగా ఏం చేయాలంటారు? పరిహారంగా అదే మనం వినాయక వ్రతం చేసేదే దానికోసం. ముఖ్యంగా ఏమిటంటే వినాయకుడికి పూజ చేసిన తర్వాత కథ చెప్పుకోవాలి. ఏమిటి కథ అంటే, మామూలుగా వినాయక చవితి రోజు నిన్న కూడా చెప్పుకున్నాం, ఈవేళ కూడా అందరూ వినండి. ఎప్పుడు కూడా అందరికీ ఒక మూఢనమ్మకం ఏమిటంటే, అంటే తెలియకపోవటం వలన వినాయక చవితి రోజు రాత్రి మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ధర్మసింధువును అనుసరించి చవితి తిథి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఈ నియమం పాటించాలి తప్ప పంచమి వచ్చిన తర్వాత చూస్తే నష్టమేమీ లేదు. ఈ రోజు రాత్రి 10:21 వరకు మాత్రమే మనకి చవితి ఉంది. ఉదయం ఉంది కాబట్టి మనం వినాయక చవితి చేసుకుంటున్నాం, వినాయకుడికి పూజ చేస్తున్నాం. ఈ రోజు రాత్రి 10:21 తర్వాత చూస్తే దోషం ఏమీ లేదు. కాకపోతే దోషం ఎందుకు, చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనేటువంటివి కూడా వస్తాయి. అయితే దీనికి ఒకటి ఏమిటంటే, పూర్వం చంద్రుడు ఒకసారి ఎప్పుడో బొజ్జ గణపయ్యను చూసి నవ్వేట, పరిహసించటం వలన పార్వతీదేవి నీ మొహం చూసిన వాళ్ళకి నీలాపనిందలు వస్తాయి అనేటువంటి శాపం ఇచ్చిందిట. అప్పుడు మరి చంద్రుడి మొహం చూడకుండా ఎలా గడుస్తుంది? రోజు చంద్రుడు మనకి పూర్ణచంద్రుడు మామూలుగా కనిపిస్తూనే ఉంటాడు. చంద్రుడు కనిపించినప్పుడు అందరూ ఆకాశం మీద చూసిన వాళ్ళందరికీ నీలాపనిందలు వస్తే ఎలాగంటే అలా కాదు. వినాయక చవితి రోజు ఎవరు గణపతికి పూజ చేసి ఈ కథను చెప్పుకుంటారో వాళ్ళకి నీలాపనిందలు తొలగిపోతాయి. ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయం చెప్పిందిట. అంతేకాకుండా ఇక్కడ మనం జ్యోతిష్యపరంగా చెప్పుకోవాలి అంటే కూడా, వినాయక చవితి రోజు మనకి చంద్రుడు ఎక్కడుంటాడు? హస్త నక్షత్రంలో ఉంటాడు. అంటే నీచకి దగ్గరగా ఉంటాడు. రవి నీచకి దగ్గరగా వస్తున్నాడు, చంద్రుడు కూడా నీచకి దగ్గరగా వస్తున్నాడు. అంటే అప్పుడు చంద్రుడిని చూడడం వల్ల బలహీనులవుతారు అనేటువంటి ఒక సంకేతం మనకి కనిపిస్తోంది ఇక్కడ. అంతే. అయితే ఇక్కడ గణపతికి పూజ చేయటం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది, గణపతి అనుగ్రహం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి అనేటువంటిది కూడా చెప్పుకోవాలి. అయితే కథ ఏమిటి, మనం ఏ కథ చెప్పుకొని చేయాలి, ఎందుకు, దీనివల్ల పరిహారం ఏమిటి అంటే, మనం పరిహారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి తెలియజేస్తారా? ఈ కథ మనకి అన్ని చోట్ల కూడా ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ధర్మసింధులో కూడా ఈ కథనే చదువుకోవాలి అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఒకసారి, ఆయన గోపాలకుడు కదా, ఆవు పాలు పితుకుతూ ఉన్నట్ట. ఆ చెంబులో పైనుంచి పడినటువంటి చంద్రుడి ప్రతిబింబాన్ని చూసేట. ఆయనకి నీలాపనిందలు వచ్చేసాయి. ఏ విధంగా వచ్చాయి? సత్రాజిత్తు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి సూర్యుడి అనుగ్రహం వలన బంగారు బారువుల బంగారాన్ని ఇచ్చేటువంటి సమంతకమణి అనేటువంటి ఒక మణి ఉండేది ఆయన దగ్గర. ఆ మణి ఆయన దగ్గర ఉంటే ఒకసారి కృష్ణుడు అడిగేట, నాకు ఇస్తావా అని అడిగేట. నేను నీకు ఇవ్వను అన్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఆ సత్రాజిత్తు దాన్ని ఒక లాకెట్ లాగా చేసి తన తమ్ముడి మెడలో కట్టేట. ఆ తమ్ముడు ఏం చేశాడు, వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళినప్పుడు అది ఎర్రగా మెరుస్తూ ఉంటే మాంసం ముక్క అనుకుని ఒక సింహం వచ్చి ఆయన మీద పడి, ఆ మాంసం ముక్క తినడం కోసం చెప్పేసి ఆయన మీద పడి ఆయన్ని కరిచి చంపేసి దాన్ని ఎత్తుకుని వెళ్ళిందిట. అలా వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరో దాన్ని చంపేశారు, అయిపోయింది. ఆ తర్వాత ఏమిటి, తన తమ్ముడు పోయాడు, ఈ సమంతమణికి కూడా పోయింది.
అప్పుడు సత్రాజిత్ ఏం చేశాడు, ఒకప్పుడు కృష్ణుడు నన్ను అడిగాడు కదా, ఈ కృష్ణుడే తన తమ్ముడిని చంపాడేమో, సమంతకమణిని ఎత్తుకుపోయాడు అనేటువంటి నింద వేశాట. మరి నింద పప్పుకోవాలి కదా, ఎవరు నింద పెట్టుకుని ఉండకూడదు. అందుకని బాగా ఆలోచించి శ్రీకృష్ణుడు అడవిలో వెళ్ళాట. ఆ అడుగుజాడల్ని పట్టుకున్నట్ట వెళ్ళాడు. తిరిగి 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 వెళ్తే జాంబవంతుడు గురించి మీరు సినిమాలో చూసుంటారు. అలా జాంబవంతుడి గుహ దాకా అడుగులు వెళ్ళాయిట. అడుగు వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత జాంబవంతుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత ఈ సమంతకమణి నీ దగ్గరికి ఎలా వచ్చింది అని ఆయన కూతురు మెళ్ళలో కట్టాట. అది ఈ సమంతకమణి నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే, ఆ సత్రాజిత్తు తమ్ముడి శవం కనిపించింది నాకు అక్కడ, అతన్ని చంపి ఆ సింహం పెడుతూ ఉంటే దాన్ని వేటాడి నేను తెచ్చుకున్నాను, నేను ఎవరి దగ్గర దొంగిలించలేదు, నేను అతని తమ్ముడిని కూడా నేనే సంహరించలేదు, వస్తూ ఉంటే సింహం నోట ఖర్చుకుని పెడుతోంది కాబట్టి దాన్ని సంహరించి నేను తెచ్చుకున్నాను అన్నట. అయితే జరిగిన కథ చెప్పిన తర్వాత కృష్ణ అని చెప్పేసి కాళ్ళ మీద పడి, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నీకు ఈ సమంతకమణిని ఇస్తాను అన్నట్ట. ఎందుకంటే ఆయన గెలుచుకున్నాడు కదా, దాన్ని ఎవరి దగ్గర ఆయన దొంగిలించలేదు, గెలుచుకున్నాడు కాబట్టి జాంబవతిని ముందు వివాహం చేసుకుని సమంతకమణిని తీసుకున్నట్ట. తీసుకుని సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి, ఇది సమంతకమణి జరిగిన కథ, నీ తమ్ముడు ఈ విధంగా చనిపోయాడని. అయితే అప్పుడు సత్రాజిత్తు కూడా ఏమన్నాడంటే, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఈ సమంతకమణిని ఇప్పుడు నీకు ఇస్తానని చెప్పేసి సత్యభామనిచ్చి పెళ్లి చేశాట. ఆయనకి దానితో సమంతకమణి వలన జాంబవతిని సత్యభామను కూడా వివాహం చేసుకుని సమంతకమణిని ఇంటికి తెచ్చుకున్నట్ట. అయితే ఎవరైతే ఈ కథను చదివి చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసి గణపతికి పూజ చేసి, తర్వాత కృష్ణుడు వచ్చి ఇంట్లో గణపతికి పూజ చేశాట. గణపతికి పూజ చేసి బయలుదేరటం వల్లనే ఆయనకి విఘ్నాలు తొలగి నీలాపనిందలు పోయాయి. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ గణపతి చవితి రోజు, వినాయక చవితి రోజు ఈ కథ చెప్పుకుని అక్షతలు వేసుకుని గణపతికి పూజ చేస్తే వాళ్ళకి వచ్చేటువంటి నీలాపనిందలన్నీ కూడా తొలగుతాయి అని చెప్తారు. అందుకని ఇప్పుడు ఈ కథ వినేప్పుడు మీరు అక్షతలు పట్టుకుని ఈ కథ విన్నారు కాబట్టి మీరు ఈవేళ చూసినా కూడా మీకు నీలాపనిందలు తొలగిపోతాయి. ఓకే, ఇలా విన్నా కూడా సరిపోతుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే కళ్యాణి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. కళ్యాణి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. జూన్ 1, 1975. అవునమ్మా. ఉదయం 6 గంటలకు నర్సీపట్నంలో పుట్టారు. అవునమ్మా. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. 2006లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందండి పిల్లకి. ఏమైంది? ఈ అమ్మాయి కూడా బాగా చదువుకుంది, స్కూల్లో టీచింగ్ చేస్తూ ఉండేది చిన్నపిల్లలు. అప్పుడు భర్త ఏమోనో ఉద్యోగరీత్యా ఓమన్ అనే ఏదో ఫారెన్ కింద వెళ్ళిపోయాడు. ఆ టైంలో కొంచెం జ్వరం వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయిందని అప్పుడు బాగా భయపడిపోవడం, ఎవరు వచ్చినారా, వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు, అలా ఇలాగని అనుకునేది. కొంచెం ట్రీట్మెంట్ చేయించాం, చాలా మటుకు బాగా రైట్ అయింది. ఇప్పటికి ఇంకా తన ఉద్యోగాలు అవి అన్ని మానేసింది, ఏమీ లేదు. ఇంట్లోనే చేస్తున్న అత్తగారు మామగారితో కలిపే ఉంటున్నారు. వాళ్ళతో ఉంటే బానే ఉంది. ఏమిటో తనలో తను నవ్వేసుకుంటూ ఉండడం, తనలో తను ఇలా చేతిలో తిప్పేసుకుంటూ, ఏం ఆలోచిస్తున్నావు అమ్మా అంటే ఏమీ లేదు అంటుంది మనతోటి. ఏం చేస్తుందో తెలీదు. అలాగే ఎక్కడి నుంచి ఉంటే అక్కడ నుంచి పోతూ ఉండడం, అలా నవ్వేసుకుంటూ ఉండడం, అలాగే ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఏదైనా వంట చేయమని వదిలిపెట్టినా స్టవ్ దగ్గర కూరే మాడిపోతుందో, స్టవ్ అన్నమే మాడిపోతుందో కూడా ఒకసారి దృష్టిలో ఉంటుంది, ఒకసారి ఉండట్లేదు అనమాట. అలాగా బాగా డీప్ డిప్రెషన్ లో ఉంది అమ్మాయి. ప్రతి పౌర్ణిమ రోజు రాత్రి లలితా సహస్రనామం చెయ్యాలి. తర్వాత దుర్గా నామాన్ని జపిస్తూ ఉండమని చెప్పండి. దత్త చరిత్ర పారాయణం చేయమని చెప్పండి. ఇవి చేయటం వల్ల ఈ అమ్మాయికి ఆ లోపం పూర్తిగా పోతుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేయించండి, అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఆవిడకి తెలియాలి కాబట్టి పౌర్ణిమ రోజు లలితా సహస్రనామం చేయటం వలన, చంద్రుడే లలిత అనుకుని చేయటం వలన మానసిక వ్యాధులన్నీ కూడా పోతాయి. మానసికంగా ఉండేటువంటి డిప్రెషన్స్ అన్నీ పోతాయి. నేను ఒక అమ్మాయిని చూశాను, ఒక 5 సంవత్సరాలు ఎర్రగడ్డలో అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంది, పిచ్చికి మీద పడి దక్కేదనమాట, నీకు బాగుందా అంటే. అలాంటి అమ్మాయి ఒక 5 సంవత్సరాలు ఇలా చేయటం వలన ఆ తర్వాత నర్స్ ట్రైనింగ్ చేసిన తర్వాత కాపురం కూడా బాగుపడింది అమ్మాయికి. ఓకే, అంటే వాళ్ళు వింటారు కదా, మళ్ళీ వినే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందని చెప్తున్నాను. మా గణపతి రూపంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు? గణపతి రూపంలో ఉన్న ప్రత్యేకత అందరికీ తెలియాలి. ఆయన దృష్టి ఎంత గొప్పది తెలుసా? చిన్నగా ఉంటాయి కళ్ళు, కానీ ఈగిల్ ఐ అంటూ ఉంటారు తెలుసా? అంటే గరుడ పక్షికి
కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి వస్తువును కూడా అది చూడగలుగుతుందిట. అదేవిధంగా గణపతి కళ్ళల్లో ఉండేటువంటి శక్తి ఏమిటంటే ఇసుకలో పడి అంత దూరాన పడినటువంటి సూక్ష్మమైనటువంటి దాన్ని కూడా గుర్తించగలిగేంత సూక్ష్మ శక్తి కలిగినటువంటి వాడు. తర్వాత ఆయన తొండం ఓంకారం, ఆయన చెవులు చెడును తీసేసేటువంటి చాటల్లాంటివిట. ఆయన కళ్ళల్లో ఆర్ద్రత, ఎవరిని చూసినా కూడా ఆయన చూస్తే చాలు వాళ్ళ సంకటాలన్నీ పారిపోతాయి, మనకుండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆయన అనుగ్రహం కలిగితే చాలు అభయహస్తం పట్టుకుని ఉంటాడు. ఆ అభయహస్తం వచ్చింది అంటే అది దాని మీద మన దృష్టి పడినా, మనం భక్తితో మొక్కినా వెంటనే మనకు ఉండేటువంటి ఆటంకాలన్నింటినీ కూడా ఆయన తొలగిస్తాడు. దయామయుడనేటువంటి వాడు. ఆ బొజ్జ ఏమిటంటే బ్రహ్మాండమే ఆయన బొజ్జలో ఉంది అనేటువంటి దానికి సంకేతంగా ఆయన బొజ్జ కనపడుతూ ఉంటుంది. కానీ గణపతి రూపం అనేటువంటిది ఒక ఓంకార స్వరూపంగా, పరబ్రహ్మ స్వరూపంగా చెప్తారు. అమ్మ, మరి గణపతిని ఏ స్తోత్రాలతో పూజిస్తే మంచిదంటారు? గణపతికి అథర్వశీర్షం అనేటువంటిది ఉంది. అది చాలా విశేషమైనటువంటిది. అంటే అసలు మొత్తం గణపతి రూపం ఏ విధంగా ఉంటుంది, గణపతి ఏమిటి అని తెలిసేటువంటి స్తోత్రం అన్నమాట. నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి అంటూ, అంటే నువ్వే చంపేవాడివి, నువ్వే పుట్టించేవాడివి, నువ్వే కాపాడేవాడివి, సకల ఋషుల చేత పూజింపబడేవాడివి, 10 దిక్కుల్లో నువ్వే ఉంటావు, అంతా కూడా అంటే మొత్తం సర్వం నువ్వే అనేటువంటి అర్థంలో కనిపిస్తూ ఉంటుంది మనకి. అలా గణపతి అథర్వ శీర్షంతో అభిషేకం చేయాలి అని చెప్తారు. ఓకే. ఎవరు గణపతికి అభిషేకం చేసినా కూడా గణపతి అథర్వ శీర్షంతో అభిషేకం చేయటం, లేదా వాళ్ళకు ఉండేటువంటి మంత్ర జపాలు ఏ ఉంటాయో దానితో కూడా అభిషేకం చేయవచ్చు. ఆ విధంగా అభిషేకం చేయాలి అని చెప్తారు. ఆ తర్వాత గణపతి సహస్రనామం అనేది ఉంది, చాలా విశిష్టమైనటువంటిది. గణపతి సహస్రనామం చదవచ్చు. గణపతి అష్టోత్తరం అంటే అందరూ సహస్రనామం కానీ అందరూ అథర్వ శీర్షం కానీ చదవలేరు కదా. అలా చదవలేనటువంటి వాళ్ళందరూ కూడా గణపతి అష్టోత్తరం చదవచ్చు. అంతేకాదు శుక్లాంబరధరం అందరికీ తెలుసు, ఆ శ్లోకాన్ని చదువుకోవచ్చు. సంకటాలు తొలగించేటువంటి సంకటహర గణపతి స్తోత్రం కూడా ప్రత్యేకంగా ఉంది. అసలు గణపతి స్తోత్రాలు అనేకాలు మనకి కనిపిస్తాయి. ఎవరికి ఏది వీలుంటే అలాంటి స్తోత్రంతో గణపతికి పూజ చేయవచ్చు. అలాగే మరి సంకటాలు తొలగడానికి గణపతిని ఏ స్తోత్రంతో పూజించాలంటారు? సంకటహర గణపతి స్తోత్రం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి స్తోత్రం మనకు ఉంది. ఆ స్తోత్రాన్ని ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం అంటూ స్టార్ట్ అవుతుంది. అది 12 నామాలు ఉంటాయి అంతే. ఆ నామాల్ని చదువుకుంటే చాలు అందరికీ కూడా సంకటాలు తీరిపోతాయిట. అందుకని సంకటాలు ఎవరికైనా వచ్చినప్పుడు ఆ సంకటం తొలగడం కోసం అని చెప్పేసి గణపతిని ప్రార్థించి సంకటహర గణపతి స్తోత్రాన్ని చదువుకుంటే చాలు, తప్పకుండా ఆయన అనుగ్రహానికి పాత్రులై మీకు ఉండేటువంటి సంకటాలు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. అలాగే అందరూ చేసుకోదగ్గ మంత్రం ఏమన్నా ఉందంటారా గణపతిది? గణపతి మంత్రాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే ఏకాక్షరి మంత్రం అని చెప్పేసి, దీనికి ఉపదేశం లేకుండా కూడా అందరూ కూడా చేసుకోవచ్చు, సర్వజనులు చేసుకోగలిగినటువంటి మంత్రంగా చెప్తారు. అది ఓం గం గణపతయే నమః, గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు రాత్రి చంద్రుని ఎంతవరకు చూడకూడదంటారమ్మా? ఈ రోజు రాత్రి 10:21 వరకు మనకి చవితి తిథి ఉంది. చవితి తిథి ఉన్నంత వరకు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు, కానీ చవితి దాటిన తర్వాత చూడడం వలన దోషమేమీ లేదు. అలాగే ఈ వినాయక చవితి రోజు విద్యార్థులు గణపతిని ఎలా పూజించాలంటారు? ఇది ప్రత్యేకంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే విద్యను ఇచ్చేటువంటి వాడు, సిద్ధిని ఇచ్చేటువంటి వాడు, బుద్ధిని ఇచ్చేటువంటి వాడు గణపతి. ప్రతి విద్యార్థి కూడా గణపతిని ప్రథమంగా పూజించాలి. అందులో ఆయన వ్రాతపతి. అందుకని చెప్పేసి తప్పనిసరిగా గణపతికి పూజ చేసి ఆ గణపతి దగ్గర తాము చదువుకునేటువంటి పుస్తకాలు పెట్టి అందులో ఉన్నటువంటి విద్య ఏది ఉందో అది సక్రమంగా తమకి తెలియాలని, బాగా నేర్చుకోవాలని, అందులో ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి గణపతికి నమస్కారం చేసుకోవాలి. అమ్మ, విద్యార్థులు గణపతిని ఏ శ్లోకంతో పూజించాలంటే పరీక్షలో బాగా రాయాలి అని చెప్పి? గణపతి అనుగ్రహం ఉంటే చదువుకునే చదువు చాలా బాగా అర్థం కావడం, అర్థమైనటువంటిది బాగా రాయడానికి ఉపకరించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన వ్రాతపతి కాబట్టి. వ్రాతపతి అనేటువంటి బిరుదు ఆయనకి ఎందుకు వచ్చింది? మహాభారతాన్ని వ్యాసుడు ఎంత వేగంగా చెప్పాడో అంత వేగంగానూ దాన్ని అర్థం చేసుకుని
అంత వేగంగా ఆయన రాయగలిగాడనమాట. అందుకని ఆయనను ఆ నామంతో పూజించటం వలన ఎవరైనా సరే తమ తమ ఉపాధ్యాయులు చెప్పేటువంటిది కానీ, తమ ఎదుట ఉన్నవాడు చెప్పేటువంటి విషయాన్ని కానీ అవగాహన చేసుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. పరీక్షల్లో కానీ ఏదైనా రాయాలనుకున్నప్పుడు కానీ అంత వేగంగా రాసేటువంటి అవకాశం కూడా వాళ్ళకి గణపతి అనుగ్రహం వలన వస్తుంది. అదేమిటో చెప్తాను, ఎవరైనా రాసుకోవచ్చు. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయై ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. ఈ 10 నామాల్ని గణపతి దశనామాలు అంటే ఇవి గణపతి అథర్వశీర్షంలోనే చివరిగా ఉంటాయి. అందుకని ఈ వ్రాతపతి అనేటువంటి నామంతో ఈ శ్లోకాన్ని ఎవరు చదువుకున్నా మీరు చదువుకున్నది అవగాహన అవ్వటం, అంత వేగంగా గణపతి మరి అంత వేగంగా రాశారు కదా, మీరు కూడా పరీక్షల్లో అంత వేగంగా రాయగలుగుతారు. అందుకని గణపతిని ఈ నామాలతో ప్రార్థించండి. మీరు చదువుకున్న విషయాలు, వింటున్న విషయాలు అంత వేగంగా అర్థం చేసుకునేటువంటి శక్తి, అంత వేగంగా రాయగలిగేటువంటి శక్తిని ఆ గణపతి మీకు ప్రసాదిస్తాడు. ఓకే అమ్మా, చాలా చక్కటి వివరాలు తెలియజేశారు. అలాగే వాళ్ళకి సమయం అయిపోయింది, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అమ్మా. అలాగే ఇది వాళ్ళ శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో జ్యేష్ఠాదేవి ఎవరు, జ్యేష్ఠాదేవి పూజ ఏ విధంగా చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం. మరోసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.